వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేషన్ కార్డులు ఎప్పుడు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు అయినా వచ్చిందా అన్నది ప్రధానంగా విమర్శించడం అనేది జరిగింది. సో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అర్హులకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికి వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో దాదాపు ఇప్పటికి తెలంగాణలో ప్రజా పాలన విషయంలో కావచ్చు, తర్వాత గ్రామ సభల్లో కూడా మీటింగ్లు పెట్టారు, సమావేశాలు నిర్వహించారు. సో అక్కడ దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 30 లక్షల పైన కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అందులో మొదటగా 10 నుంచి 15 లక్షల వరకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సో ఉగాది నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి అన్నారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాసెస్ అనేది డీలబడడం అనేది జరిగింది. సో ఇప్పుడు జూన్ లో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అలాగే ఎండింగ్ వరకు రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి మొదటగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది హైదరాబాద్ నుంచి శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో పైలట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ లో కొంతమందికి ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక దగ్గర ప్రారంభిస్తే డెఫినెట్ గా జనాలకు కూడా ఒక హోప్ ఉంటుంది, సరే అక్కడ అయిపోయింది తర్వాత మనకే వస్తుంది కదా అని చెప్పేసి. సో మొదటగా దాదాపుగా 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఇప్పటికీ దాదాపుగా పెండింగ్ లో ఉన్నటువంటి సర్పంచ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో, తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం క్లియర్ చేయడం తోటి ఇంకా నెక్స్ట్ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతల అలాగే బీజేపీ నేతల అటువంటి డిమాండ్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మరి ఇప్పటి వరకు కొంతమందికి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా సరే రేషన్ కార్డు ఇస్తారా లేదా అన్నది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అలాగే అర్హులకి దాదాపుగా ఒక 10 లక్షల వరకు రేషన్ కార్డు కట్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతల ఆరోపణ. మరి దాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ సర్కార్ కొత్త వారికి ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తుంది, ఇవ్వబోతుంది అన్నది చూడాలి. సో మొదటగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి కావచ్చు, తర్వాత ఇతర నియోజకవర్గాల్లో రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ, అంటే కేవలం 5 సంవత్సరాలకు లేకపోతే 2 సంవత్సరాలకు అప్లై చేసుకున్న వారికే కాదు, రేషన్ కార్డుల అర్హులు ఎవరున్నా ఎంపీడీఓ ఆఫీస్ లో కావచ్చు, తర్వాత మీ గ్రామ పంచాయతీలో కావచ్చు, ఎక్కడైనా సరే అప్లై చేసుకోండి, మీ సేవలో కూడా అప్లై చేసుకోండి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ 3 కార్డుల అంటే ఒకటి తెల్ల రేషన్ కార్డు కావచ్చు, తర్వాత రెడ్ రేషన్ కార్డు కావచ్చు, మరొక రేషన్ కార్డు కావచ్చు, ఇట్లా 3 రకాలుగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అలాగే పేద తరగతి కావచ్చు, మధ్య తరగతి కావచ్చు, వారికి ఎవరు అర్హులు, ఎవరికి ఇవ్వాలి, అలాగే పేర్లు ఎవరికి ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, తర్వాత అత్తారింటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కట్ చేసిన తర్వాతనే అక్కడ రేషన్ కార్డులో యాడ్ చేయాలని చెప్పేసి నిబంధన కూడా పెట్టారు. ఇప్పటికీ చాలా వరకు ఆ విధంగా కూడా మీ సేవలో కావచ్చు ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జూన్ మొదటి వారం ప్రక్రియ ప్రారంభించి 2వ వారంలో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈసారైనా సరే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుందా, కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం అవుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.